7 మాటలలోని 3వ మాట వివరము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ప్రవచనం నిర్గమ 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయువంతుడవుతూ నీ తండ్రి నీ తల్లిని సన్మానింపుము. నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం కాడ నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం కాడ నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యైన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండడం చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకునేను. రూపము. ఈ మాటలోని రూపము ఆదరణ రూపము. ఈ మాటలో ప్రేమ, తల్లిదండ్రుల ఎడల ప్రేమ కనిపిస్తుంది, బంధుమిత్రుల ఎడల ప్రేమ కనిపిస్తుంది. ఈ మాటలో ఆయన విధేయత చూడగలం. ఆదరణ అనగా ఓదార్పు. ఈ మాటలో అమ్మని ఓదారుస్తున్నాడు. ఎందుకు ఓదారుస్తున్నాడు? ఎందుకు అమ్మ, ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు? ఎందుకు ఓదారుస్తున్నాడంటే, మన కన్న కొడుకు మన కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుంది, ఆ తల్లికి అలా ఉంది. ఉదాహరణ, మన కళ్ళ ముందు మన అబ్బాయికి దెబ్బ తగిలితే మనకు ఎలా ఉంటుంది? ఆ దెబ్బ నాకు తగిలితే బాగుండే అనుకుంటాం కదా. అలాంటిది తన కన్న కొడుకు కళ్ళ ముందు చనిపోతుంటే ఆ తల్లికి కడుపు కోత. అందుకని దేవుడు ఆ తల్లికి ఓదారుస్తున్నాడు. ఎందుకు ఆ తల్లిని కుమారుడు అని యోహాను చూపించాడు? తల్లి ఎడల బాధ్యత. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద ఊరు వెళ్తున్నప్పుడు కుమారుడు తల్లికి బాధ్యతగా నువ్వు జాగ్రత్త అని చెప్తాము. అలాంటిది ఆ కుమారుడు శిలువ మీద ఉన్నప్పుడు తల్లికి తెలుసు తను చనిపోతున్నాడని. అందుకని దేవుడు తల్లి ఎడల బాధ్యత చూపిస్తున్నాడు. 3వ మాటలోని ముఖ్య అంశములు అంటే 3వ మాటలో ఉన్న ముఖ్య అంశములు ఏమంటే, అందరూ శిష్యులు పారిపోగా యోహాను మాత్రము ప్రభు మరణం వరకు ఆయనను వెంబడించాడు. గోల్గొతా స్థలములో దేవుడిని పట్టుకున్నప్పుడు శిష్యులు 11 మంది ఉన్నారు. 10 మంది అక్కడే వెళ్ళిపోయారు. ఒకళ్ళు మాత్రమే, యోహాను మాత్రము తనను సిలువ వేసేటప్పుడు మరణము వరకు దేవుని వెంబడించాడు. ప్రభువు తన తల్లి మీద బాధ్యతను, కుటుంబ సభ్యుల బాధ్యతను మరవలేదు. తన ప్రియ శిష్యునికి తన తల్లి సంరక్షణను అప్పగించాడు. లోతైన బాధను తల్లి ఒకటే భరించింది. సుమియను యొక్క ప్రవచనం నెరవేరుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. సుమియను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటను వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. మరియు ఆషేరు గోత్రీకురాలను పెనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము వదులుకుని 7 ఏళ్లు పెళ్లితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84
వైఖరి అంటే విధానము. తల్లిదండ్రులకు అవిధేయతలుగా ఉండకూడదు. 2 తిమోతి 3:2 2 తిమోతి 3:2 ఏలయనగా మనుషులు స్వాతంత్ర్యులు, ధనాపేక్షులను, వెంకులాడు వారు అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. తల్లిదండ్రులను కొట్టకూడదు. నిర్గమకాండము 21:15 తన తండ్రినైనను తల్లినైనను కొట్టువారు నిశ్చయముగా మరణశిక్ష నందుదురు. తల్లిదండ్రులను శపించకూడదు. నిర్గమకాండము 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించువారు నిశ్చయముగా మరణశిక్ష నందుదురు. తల్లిదండ్రులను చూడనివారు బుద్ధి లేనివాడు. సామెతలు 10:1 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి దుఃఖం పుట్టించును. వారి కన్నులు లోయకాకులు పీకును. సామెతలు 30:17 తండ్రిని అపహసించి తండ్రి మాట వినమని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజులను దాన్ని తినును. బాధ్యత కలిగిన శిష్యులను సిద్ధము చేయుట. బాధ్యత కలిగిన శిష్యులను దేవుడు సిద్ధపరిచాడు. ప్రభు యొక్క బాధ్యతను శిష్యుడైన యోహాను కొనసాగించాడు. ప్రభు బాధ్యత తన తల్లి అయినను యోహానునకు అప్పగించాడు. ప్రభువు ప్రారంభించిన పరిచర్యను తన శిష్యులకు బాధ్యత అప్పగించాడు. 12 మంది అపోస్తులు బాధ్యతగా ప్రభు కొరకు జీవించి తన కొరకు హతసాక్షులయ్యారు. శిష్యులను సిద్ధపరిచిన కొందరు ప్రభు యొక్క మందను కాసే బాధ్యత పేతురు తీసుకున్నాడు. ప్రభు గొర్రెలు అంటే మనము, మంద అంటే ప్రభు యొక్క సంఘము. పౌలుకు తిమోతి ప్రియమైన కుమారుడు మరియు బాధ్యత కలిగిన వాడు. 2 తిమోతి 1:1 క్రీస్తు యేసునందున్న జీవము గురించిన వాగ్దానములను బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. పౌలుకు తీతు నిజమైన కుమారుడు మరియు చక్కని బాధ్యత కలిగిన వాడు. తీతు గ్రంథము 1:2-3 చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవము అబద్ధపడలేదని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపుడైన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుద్ధ కాలమును బయలుపరిచెను. తండ్రైన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము మీకు కలుగునుగాక. ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వహించిన లాభాలు. పౌలు క్రైస్తవులను చంపే స్థాయి నుండి ప్రభు కోసము చనిపోయే స్థాయికి ఎదిగాడు. పౌలు గారు క్రైస్తవులను చంపే స్థాయి నుండి ప్రభు కోసము చనిపోయే స్థాయికి ఎదిగాడు. ఫిలిప్పీ 1:21 చదువుకుందాం. నా మట్టుకంటే బ్రతుకును క్రీస్తే చావైతే లాభము.
స్థాయి నుండి శత్రువు దేశములో రాజ్యం మీద ప్రధానంగా నిలిచాడు. దానియేలు 6వ అధ్యాయము 3-4 వచనములు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిర్ణయమోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. బాధ్యత మరచి నష్టపోయిన వారు. యోనా చేప కడుపులోకి వెళ్ళి సమస్యలు తెచ్చుకున్నాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. సౌలు దేవుడు ఇచ్చిన ఘనత కోల్పోయి చనిపోయాడు. 1 సమూయేలు 31వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. 31వ అధ్యాయము 5-6 వరకు. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. అలాగూ సౌలు అతని 3 కుమారులు అతని ఆయుధములను మోయేవాడును అతని వారందరూ ఒక దినముని మరణమయ్యి. ఈ 3వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ 6:1. 20వ అధ్యాయము 12వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. సామెతలు 23వ అధ్యాయము 22వ వచనము. 23-22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మనం ఈ 3వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించాలి. దీంతో మాటలు అయిపోయింది. 3వ మాట వివరం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, నీవు మమ్మును ప్రేమించే వరస మేము నిన్ను ప్రేమించే వరసకు మాకు దయచేయము. నీవు మాపై ఉంచే బాధ్యతను నమ్మకముగా సంపూర్తి చేయుటకు సహాయము చేయుము తండ్రి. ఆమేన్. దీవెన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సర్వసత్యము ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. 3వ మాట ఏం చెప్పండి మీరు? తల్లి